కూర్చోవడం మంచిగా కూర్చోబడు ఎదుగుండా కూర్చో ఏగలతో అమ్మ మీరు కూర్చోండి. నేను అడిగిన వాక్యం తీయాలి. బైబిల్ ఎవరు బాగా స్పీడ్గా చక్కగా దొరుకుతారో చిన్న ప్రార్థన చేస్తాను. సర్వను సూచి మీతో ఆయన పరిపాలించిన యెహోవా యొక్క సాయంకాల సమయం మరొకసారి నేను పాల్గొనడం ఈ యొక్క బర్త్డే వేడుకలో మేము పాల్గొంటాము. ప్రతి బిడ్డ దీవించమని ఈ యొక్క కార్యక్రమం ఆది నుంచి అంతవరకు దీవించి కాపాడుకుని కృష్ణ బతుకు వేడుకుంటున్నాం. అచ్యుతరావు గారు నా పేరు శారదా గారి కుమార్తె జ్యేష్ఠ కుమార్తె అండి. రెండో అమ్మాయి, ఒక అమ్మాయి ఉందిగా పెద్దమ్మ ఇంటి దగ్గర సుప్రియ. ఓకే, సుప్రియ ఎన్న బర్త్డే? సర్లే 13th బర్త్డే. నేను కూడా ప్రతి సంవత్సరం చిన్న అవుతుండే, సంవత్సరం తగ్గించుకుని చేస్తాను. గాడ్ బ్లెస్. పర్లా పెళ్ళి అయ్యే వరకు మనం ఎన్ని అబద్ధాలు పర్లా. ఆడవాళ్ళ వయసు మగవాళ్ళు చేతం ఆడకూడదట. అందులో అది ఒక మంచి ప్రిన్సిపల్ ఇండియాలో. అందు గురించి నేను అడగకూడని ప్రశ్న అడిగాను. When a child is known by his actions, పిల్లలు వాళ్ళ యొక్క యాక్షన్ ద్వారా వాళ్ళ పిల్లలు ముదురులో తెలుసుకోవచ్చిన బైబిల్ ఉంది. వాక్యం చదవట్లేదు, తర్వాత వాక్యం చదవాలి. సామెతలు 22:6 ట్రైన్ అప్ ఏ చైల్డ్ ఇన్ ఎ వే హి షుడ్ గో. ఒక బిడ్డని ఒక పద్ధతిలో మనం పెంచాలంట. పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఎటు వెళ్ళిపోకుండా ఉంటారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సామెతలు 22:6. బాలుడు నడవలసిన త్రావను వానికి నేర్పుము, అది వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగపోదు. అది ఇక్కడ ఎక్కువ బాలికలు ఉన్నారు కాబట్టి బాలికలు నడవలసిన త్రావని తల్లులు నేర్పాలి. అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ దారి తప్పి వెళ్ళిపోరని చెప్తారు. బైబిల్లో, తెలుగు బైబిల్లో ఉన్నది కరెక్ట్ కాదండి. ఎందుకంటే బైబిల్ ఇంగ్లీష్లో చిల్డ్రన్ పిల్లలని ఉంటే తెలుగు బైబిల్లో అబ్బాయిలను అమ్మాయిలు పుట్టిన సంఖ్య అబ్బాయిలు భగవంతుడి చేతిలో తెలుగులో ఉంది. అలా ఇంగ్లీష్ బైబిల్లో అబ్బాయిలను పిల్లలు. ఓకే, కాబట్టి మన పిల్లల్ని ఒక మంచి మార్గంలో మనం పెంచాలి. బైబిల్ చదువుకోమంటే సరిపోదు. మనం ప్రతిరోజు అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏంటనేది ప్రతిరోజు అడిగి తెలుసుకోవాలి. అవసరమైతే తిట్టాలి, కొట్టాలి. తండ్రి కూడా ఒకప్పుడు సంజాయిషి చెప్పించాలి. అప్పుడు పిల్లలు దారులు ఉంటారు. నా పిల్లలు పర్లేదు మంచిగా ఉంటారని మనం ఊహించామనుకోండి, చిన్నప్పటి నుంచి కూడా తప్పుడు మార్గంలో వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకు ఖచ్చితంగా మనం రీజన్ అవుట్ చేయాలి. ఖచ్చితంగా రీజన్, నువ్వు ఇలా రాల్సిందిగా రావడానికి కారణం ఏంటి, నువ్వు ఈ పూట భోజనం చేయకపోవడం కారణం అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మనం నిలదీసినప్పుడు వాళ్ళు మనం క్రూరంగా కాదు, క్రీస్తు సాక్షిగా పిల్లల్ని మనం మంచి మాటలు దాకా చెప్పాలి. అప్పుడు వాళ్ళు మనం దాటి వెళ్ళాలి. నేను కనిపెట్టింది ఏంటంటే క్రైస్తవ కుటుంబాల్లో పిల్లలు పొరపాట్లు చేసినా కానీ వాళ్ళు దేవుడి దారి నుంచి పోరు. మాకు నర్సాపూర్లో ప్లే స్కూల్ అని ఉంది, హాస్టల్ ఉంది. దాంట్లో మేము హైదరాబాద్ నుంచి ట్రైన్లో వచ్చేసినప్పుడు ఒక అమ్మాయి, ఈ ఏజ్ గ్రూప్ అమ్మాయి ఏడుస్తూ ఉండేది రైల్వే స్టేషన్. పక్కన ఎవరో తల్లిలో లేకపోతే మన స్కూల్లో టీచర్ ఉండేవారు. ఏంటి సార్ అంటే ఈ అమ్మాయి ఏదో చిన్న ఉత్తరం రాసిందండి, లేకపోతే ఈ అమ్మాయికి ఇంకో అబ్బాయి రాసేది, ఇంటికి పంపించేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ పిల్లలు వెనక్కి పిలుస్తాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోరు. 100కి 99 మంది మంచి మార్కులు ఉన్నాయి, ఎక్కడో 100కి 1 కింద. కానీ బయట స్కూల్స్లో కాలేజీలు అలా కాదండి. ఒకసారి దారి తప్పారంటే మళ్ళీ తిరిగి రాదు. అది క్రైస్తవ విద్యకి మిగిలి. ఎందుకంటే మనది క్రైస్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, అంటే క్రీస్తుని సెంటర్లో ఉంచి మనం విద్యని ఎప్పుడు క్రీస్తు గురించి బాధపోతాం. ఆయన పోలికలో మనం జీవించాలని చెప్తాం. కాబట్టి పిల్లలు ఎవరు తప్పిపోరు. ఒకవేళ తప్పిపోయినా మళ్ళీ తిరిగి
తప్పిపోయిన గొర్రె వల్ల మళ్ళీ తిరిగి వస్తారు. బయట పిల్లలు అయితే వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు తప్పిపోయిన నాణ్యం లాంటి వాళ్ళు. నాణ్యానికి తప్పిపోయానో తెలియదు, తిరిగి రావటమో తెలియదు. కానీ గొర్రెకి తెలుసు, తప్పిపోయిన కుమారుడికి తెలుసు, మళ్ళీ వెనక వస్తాడు. చూసారా, పందుల తొట్లో పౌడర్ తింటాడు కానీ మళ్ళీ తిరిగి వస్తాడు. బైబిల్లో ఇచ్చాడు ఈ 3 ఉదాహరణలు. కాబట్టి మన పిల్లలందరూ కూడా తప్పిపోయిన కుమారులు లాంటి వాళ్ళు, తప్పిపోయిన గొర్రెలు లాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు. అందు గురించి మన పిల్లలకి ఎప్పుడు మనం మంచి చెప్పాలనుకోండి, పొరపాటును అడుగు ఎట్టని వేసుకుని మళ్ళీ వెనక్కి వస్తారు. అందు గురించి మనం ఎప్పుడు పిల్లలతో కలిపి మనం ప్రార్థన చేయాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంది. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. చిల్డ్రన్, ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్. ప్రభువులో మీరు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను సన్మానించి వాళ్ళు చెప్పినట్టు వినాలని పిల్లలకు చెప్పాలి. కాబట్టి సుప్రియ, నేను నువ్వు ఎప్పుడు కూడా పెళ్ళి అయిపోయినా భర్తతో ఉన్న తల్లిదండ్రుల మాట వినాలి. ఈ రోజున తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయి చనిపోయే వరకు కూడా చేరదీసి వాళ్ళని రక్షించి కాపాడేది ఎవరంటే ఆడపిల్లలే. అందుకే ఆడపిల్ల ఉన్న వాళ్ళు ఎప్పుడు అదృష్టపడతారు. సో అబ్బాయిలు మాత్రం భార్యతో వెళ్ళిపోతారు. సో అక్కడ కూడా అమ్మాయిదే డామినేషన్, ఇక్కడ అమ్మాయిదే డామినేషన్. కాబట్టి ఎక్కడైనా అమ్మాయిలే. అందుకు ప్రతి ఒక్క స్త్రీకి ఒక కూతురు ఉండాలి కదా, వాళ్ళు తల్లిదండ్రులు సంరక్షించుకుంటారు ఆట. అందు గురించి నాకు మళ్ళీ తల్లిదండ్రులు ఎలా చూడాలి దాని గురించి వేరే ప్రసంగం ఉంది. ఈరోజు చాలామంది పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టేస్తున్నారు. ముసలోళ్ళు అయిపోయినా పిడుగుతులు కొట్టి త్వరగా చచ్చిపో అని కొన్నిసార్లు పారిపోతున్నారు. వాళ్ళు నుయ్యో గొయ్యో చూసుకున్నారు. అటువంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులు కాకూడదు. అందుకే బైబిల్ ఒక కమాండ్మెంట్ ఏంటంటే, నీ తల్లిదండ్రులని నువ్వు సన్మానించమని ఉంది, అంతేగాని కొట్టమని ఎక్కడ లేదు. అలా కొడితే నీ ఆయుష్ తగ్గిపోతుంది. తల్లిదండ్రులు ప్రేమించినట్లయితే, వాళ్ళు కేర్ తీసుకుంటే నీకు ఆయుష్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా పిల్లలు చిన్నప్పటి నుంచి గమనించాలి. చదవండి సార్. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషవంతుడు అవుతావు. అది ఆయుష్మాన్ భవ. నువ్వు ఎక్కువ కాలం జీవించమ్మని నేను దీవిస్తున్నా అంటే అది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే తల్లిదండ్రులు గౌరవించినప్పుడే నీకు అది ఎఫెక్ట్ అవుతుంది. తల్లిదండ్రులు తీసి పడేసి కేర్లెస్ కున్నామంటే అది ఆ దీవుల్లో మన మీదకి రావు. అందుకు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా దీవించాలి కానీ శప్పించకూడదమ్మా. 2 తల్లులు ఉన్నారు ఇక్కడ. పిల్లల్ని ఎప్పుడు కూడా శప్పించకూడదు. చాలామంది శప్పిస్తారు, అది తప్పు అనమాట. ఎందుకంటే హిందువులు ఏమంటారంటే, మనకు కనిపించకుండా దేవతలు తదాస్తు దేవతలు ఉన్నారంటారు. అంటే అట్లా జరుగును కాకంటారు. అది వెంటనే ఇನ್ನು అని తిట్టిన వెంటనే అలా జరుగును కాకంటే అయ్యే పడతాయి అన్నమాట. మనకు అవి లేవు కానీ తల్లిదండ్రులు తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక, అది చెప్దాం అనుకున్నాను, మీరు ముందే చదివారు. ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను వారిని పెంచుడి. దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయంతోనూ వణుకుతోనూ క్రీస్తు వలె శరీర విషయమై మీ యవ్వన యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు సరిపోద్దులన్న, అంతకన్నా. కాబట్టి మన పేరెంట్స్ కూడా ఒకటి ఉంది ఏంటంటే, మన వాళ్ళ కోపం రేపకూడదు. పిచ్చోళ్ళు అయిపోవడం అంటే వాళ్ళకి తెలియదు అనమాట. ఈ లోపల ఏమవుతుందంటే, నుయ్యో గోయో చూసుకున్నారు, ఫ్యాన్కి ఉడేసుకున్నారు. ఎందుకు చెప్తుంది తెలుసా? తల్లిదండ్రులు పిచ్చి పనులు చేస్తారు. సారా తాగేసి వచ్చేసి తండ్రి తిడతారు. ఎందుకు తిట్టాడు తెలియదు, పిల్లలకు తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ అమ్మని తిట్టవలసిన పిల్లల్ని తిడతారు, పిల్లలు తిట్టవలసిన తల్లిని తిడతారు. అక్కడ పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. అటువంటి పరిస్థితి మన పిల్లలకు రాకూడదు. క్రైస్తవులు అందరూ కూడా పిల్లల్ని అపరూపంగా పువ్వుల వలె పెంచవలసి. ఏదైనా సమస్య వచ్చినా కానీ కడుపులో పెట్టుకుని వాళ్ళని చేరదీసి మంచి పద్ధతులు వాళ్ళని మార్చాలి తప్ప నా కొడుకు చదువుకుంటావు అని నువ్వు చంపేస్తావు, గుడిసేస్తావు వాళ్ళు పారిపోతావు, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటారు. అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇదంటే